వీడియోని ఫాలో అవుతూ వీడియోని చూస్తున్న ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు. మరి మేము సిమ్లీగూడ స్టేషన్ నుండి ఈ కొండ దిగువ ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ వరకు ఆటోలు వస్తాయండి. అక్కడ నుండి మేము ఇంచుమించుగా ఒక 2 కొండలు దాటి మేము సాలూరు పాచిపెంట తాండివలస అనే గ్రామానికి మేము వెళ్ళబోతున్నాం. ఆ గ్రామాల కొండ అవతల వైపు ఉన్నాయి 2 కొండలు. ఒక్కొక్క కొండ కూడా ఒక కొండ 2 కిలోమీటర్లు, ఇంకొక కొండ 3 కిలోమీటర్ల వ్యవధి ఉంది. మేము ప్రయాణించవలసింది అంతా కూడా ఈ అడవి మార్గం గుండా ప్రయాణించాలి. అది కాలినడకలో ప్రయాణించి మేము మా లగేజ్ మోసుకుంటూ వెళ్ళి ఆ ప్రజలకు సువార్త అందించి ప్రభు మాటలు తెలియపరిచి ఆయన యొక్క వాక్యంలో బలపరచాలనేది మా ఆశ. అందుకోసం ఈ ప్రయాసం మేము పడుతున్నాం. మరి చూస్తున్న మీ అందరూ కూడా ఈ సువార్త పరిచర్య అనేకులకు విస్తరించాలని మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఓదాచువాడ నా కన్నీటిని తుడచేవాడా ఉన్నవాడా, ఓదాచువాడ నా కన్నీటిని తుడచేవాడా, అద్వితీయ ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన, అద్వితీయ ఆత్మదేవ ఆరాధన, అద్వితీయ సత్యదేవ ఆరాధన. రాజా ప్రాంతము మండ్యం జిల్లా, పార్వతీపురం జిల్లా, సాలూరు దగ్గర పాచిపెంట మండలం, తంగళం పంచాయతీ, తాడివలస గ్రామం. తాడివలస ఈ తాడివలస గ్రామం, ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు చాలా భయంకరమైన ప్రాంతం. ఎప్పుడును తాగుతూ తిరుగుతూ చాలా భయంకరమైన ఈ ప్రాంతానికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు ఏమవుతుందో తెలియదు. అటువంటి భయంకరమైన స్థలంలో
సాలూరు తాండివలస గ్రామానికి చేరుకున్నాం. ఈ వాతావరణం అంతా కూడా, ఈ ప్రదేశం అంతా కూడా తాండివలస గ్రామానికి సంబంధించినది. అయితే ప్రియులరా, ఈ యొక్క గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో సేవ చేయడం చాలా కష్టం. అక్కడ సేవకుల కోసము, అలాగే అక్కడ సంఘం కోసము మీరు ప్రార్థన చేయండి. ఇదిగో మేము ఏదైతే వీరి కోసం తెచ్చిన లగేజ్ ఉందో ఆ లగేజ్ని మేము తేకపోవడం వల్ల వారు మమ్మల్ని ప్రేమించి తిరిగి ఆ లగేజ్ తేయడానికి అదే 5 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళారు. ఎందుకంటే మా లగేజ్ మేము తెచ్చుకోవడం చాలా కష్టం అయిపోయింది కాబట్టి ఇక వారే మమ్మల్ని అర్థం చేసుకుని ఆ లగేజ్ తేయడానికి తిరిగి వెనక్కి వెళ్ళారు. సేవకులు పడినటువంటి ప్రయాసం అర్థం కాకుండా తండ్రి, మీరు జీవితాల్లో మీరు కార్యములు చేయండి నాయన. అయ్యా, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ప్రభువా నాకైతే తెలియదు కానీ నా తండ్రి, ఈ ప్రజల యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చండి నాయన. ఈ ప్రజలను మీరు ముట్టండి ప్రభువా. ఈ ప్రజల సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యములను ఈ బిడ్డలందరినీ ప్రతిష్ఠించమని ఈ బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకొంచున్నాము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వాక్యాన్ని పాటిద్దాం, వాక్యాన్ని గౌరవిద్దాం. ఆ వాక్యానుసారంగా మనం ముందుకు అడుగు వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు మాట్లాడడానికి కానీ ప్రయత్నం చేయొద్దు, ఇరుగు పొరుగులు చూడడానికి ప్రయత్నం చేయొద్దు. వాక్యాన్ని స్పష్టంగా వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. రాజపాల్ గారు వాక్యాన్ని అందిస్తారు. మొదటిగా నా పేరు రాజు. అందరికీ దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు సేవకులందరికీ దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. దేవుడి సమయం వెలిగించారంట మనసు మార్చుకోవడానికి. అంటే మానవుడికి దేవుడు ఇచ్చిన సమయం ఎంత తెలుసండి? ఎంత సమయం ఇచ్చాడండి? మా చర్చలో చెప్పొద్దు. మనిషికి దేవుడు ఇచ్చిన సమయం ఎంత? అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలము ఉంటే 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాల సమయం ఇచ్చాడు దేవుడు. ఏం మార్చుకోవడానికి? మనసు మార్చుకోవడానికి 80 సంవత్సరాల సమయము తక్కువ అన్నవారు గట్టిగా ఎవరు చెప్పండి? తక్కువ కాదు కదా, చాలా ఎక్కువ కదా. ఈ 80 సంవత్సరాల వయసు కాలంలో దేవుడు మనం ఏం మార్చుకుంటామని ఇచ్చాడంట? మనసు మార్చుకుంటాం. కానీ మనసు తప్ప అన్ని మారుస్తాం. ఇల్లు మారుస్తాం కదమ్మా, ఇల్లు మారుస్తాం, స్థలం మారుస్తాం, అక్కడ కూడా ఇంకొక దగ్గర అమ్ముతాం. ఏం మారుస్తాం? బట్టలు మారుస్తాం, ఇంకా షాంపూ మారుస్తాం, ఇంకా పేరలోళ్ళు మారుస్తాం కదా, పౌడర్ మారుస్తాం, సినిమా హీరోలు కూడా మారుస్తాం. ఆ సినిమాలో ఏం బాగాలేదు, అందుకే హీరోలు కూడా ఏం చేస్తాం? మార్చేస్తాం కదా. సో ఇది ఇచ్చాడు. ఏం మారుస్తామని? మనసు మారుస్తామని. దేవుడు సమయం ఇస్తే అన్ని మారుస్తాం. మొత్తానికి దేవుడు ఇచ్చిన సమయంలో అన్ని ఏం చేస్తాం? మారుస్తూనే ఉంటాం. అయితే దేవుడు మాత్రం ఏం మారుస్తున్న సమయం ఇచ్చాడు? అంటే ఈ దేవుడు ఈ సాయంకాలం మనకి ఈ సమయం ఏదైతే ఇచ్చాడో విన్న వాక్యం తర్వాత మనం ఏం మార్చాలి? ఎంతమంది మనసు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ మనసు మార్చుకోవాల్సిన అవసరత ఉంది అని నీకు అనిపిస్తే మనసు మార్చాలి. ఓకేనా? ఎప్పుడైతే మనస్సు నీకు మారుతుందో అప్పుడు నన్ను ఆశీర్వదించి ప్రభు అని అడగవలసింది. నువ్వు అడగకుండానే దేవుడు నీ మీద ఆశీర్వాదం పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ పాతదైపోయింది, కొత్త బైబిల్ మార్చినంత మాత్రాన దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. ఏం ఆలోచిస్తాడు? ఓకేనా? ఈ 2వ అధ్యాయము లూకా సువార్తలో ఇక్కడ సందర్భం ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆలయానికి తీసుకొస్తారు. యేసు ప్రభుని ఆలయానికి తీసుకొస్తారు. మరియా యోసేపు ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ధర్మ సంబంధమైన కార్యక్రమాలు ఉంటాయి, వాటిని జరిగిస్తారు. అది జరిగించినప్పుడు సుమియోను ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని చూసి ఎంతగానో సంతోషిస్తారు. ఇది ఎక్కువగా క్రిస్మస్ సందర్భంలో చెప్పే వాక్యం, యేసు ప్రభు పుట్టుక కోసం చెప్పే వాక్యం. అయితే ఈ 2వ అధ్యాయంలో అదే చర్చిలోని అనగా యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభుని తీసుకొస్తారు. ఈ 2వ అధ్యాయంలో 36వ వచనం
మరియు ఆశేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెలైన యేసు ప్రభుని యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ దేవాలయంలో అన్న అనే ఒక ప్రవక్తకి, అంటే అర్థం ఏంటి, పాస్టమ్ గారు ఏమండి, ఎవరున్నారంట, పాస్టమ్ గారు ఉండేవారంట. ఆవిడ పేరు ఏం పేరు, పాస్టమ్ గారు చేసే పని ఏంటి, దేవుని వాక్యాన్ని విత్తుతారు. ఓకే, తర్వాత ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనుమితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఈ పాస్టమ్మ గారు భర్త గారు ఏమయ్యారట, చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలే ఆ భర్త ఆ భార్య కలిసి ఉన్నారంట. 7 సంవత్సరాల తర్వాత ఆ భర్త ఏమయ్యారు అంటే, పాస్టమ్మ గారి భర్తని దేవుడు ఈ లోపల నుంచి ఏం చేశాడు. ఇప్పుడు పాస్టమ్మ గారికి 84 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత, 84 years. ముసలావిడ అయిపోయింది. ఎవరు, ఓకే, తర్వాత దేవాలయం విడువక. అయితే ఈ పాస్టమ్మ గారు ఆమె జీవితంలో జరిగింది దుఃఖకరమైన సందర్భమే కదా. ఆయన చనిపోయాడంటే అది దుఃఖకరమే కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరు, కానీ ఈవిడి దేవాలయాన్ని ఏం చేయలేదంట, అంటే ఈవిడికి ఒక నష్టం కలిగింది, ఒక లాస్. అంటే ఆవిడ బంగారం పోలేదు, వెండి పోలేదు, ఇల్లు పోలేదు, స్థలం పోలేదు, కానీ ఎవరు పోయేది, భర్త పోయిన తర్వాత కూడా ఒక నష్టం కలిగితే ఆమె దేవాలయాన్ని ఏం చేయలేదంట. హల్లెలూయా. ఓకే, మంచి స్వభావమే కదండి. సాధారణంగా దేవాలయానికి ఎక్కువ మంది ఏదైనా వచ్చినప్పుడు వస్తారా, పోయినప్పుడు వస్తారా? వచ్చినప్పుడే ఎక్కువ మంది వస్తారు, పోయినప్పుడు దూరం కదా. ఈమె ఆమె భర్త పోయిన తర్వాత దేవాలయాన్ని ఏం చేయలేదంట. అంటే దానికి అర్థం దేవాలయాన్ని విడవలేదంటే ఎవరిని విడవలేదని, దేవుడిని విడవలేదు. హల్లెలూయా. మంచి స్వభావం కదా. ఆమెకు నష్టం కలిగిన తర్వాత ఆమె ఏం చేసిందంట, దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టు. హల్లెలూయా. అంటే ఎప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలంట, లాభం వచ్చినప్పుడు కాదు, నష్టం కలిగినప్పుడే దేవుణ్ణి గట్టిగా పట్టు. కానీ అది జరుగుతుందా? నాకు చెప్పడానికి సులువే, నీకు వినడానికి సులువే, కానీ గట్టిగా పట్టుకోవడం. కానీ ఈ పాస్టమ్మ గారు ఆమెకు నష్టం కలిగిన తర్వాత దేవుణ్ణి ఏం చేసిందంట. హల్లెలూయా. మంచి స్వభావమా కాదా? మంచి స్వభావం. తర్వాత దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో. ఆగండి, నెక్స్ట్ ఏం చేస్తుందంట, దేవుని గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఉపవాసం ఉండి ఏం చేస్తుంది, ప్రార్థన. అంటే ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం, దేవునితో మాట్లాడు. హల్లెలూయా. దేవుని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఉపవాసం ఉన్నది. ఇప్పుడు తర్వాత ఏం చేస్తుంది, ప్రార్థన మాట్లాడుతుంది దేవుడు. ఎప్పుడు ఇది, లాభం వచ్చినప్పుడా, నష్టం కలిగినప్పుడా? నష్టం కలిగినప్పుడు. హల్లెలూయా. అంటే మనకి ఏం నేర్పిస్తున్నారు, నష్టం కలిగితే మనం దేవుడిని ఇంకా గట్టిగా ఏం చేయాలి, పట్టుకోవాలి. నష్టం కలిగినప్పుడు దేవుడితో మనం ఎక్కువగా ఏం చేయాలి. ఓకే, తర్వాత ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. నాలుగు ఏం చేస్తుంది తెలుసా, దేవుడు తనకి ఏ పనులైతే అప్పగించాడో ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? తనకు నష్టం కలిగింది, దేవుడు ఏం చేసింది, తనకు నష్టం కలిగింది, ఉపవాసం ఉంటుంది. తనకు నష్టం కలిగింది, దేవుడికి ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. తనకు నష్టం కలిగింది, దేవుడు పరిచర్య చేస్తాడు. అంటే దేవుడు తనకు అప్పగించిన పనులు చేస్తాడు. ఎన్ని స్వభావాలు, 4. హల్లెలూయా. ఓకే, తర్వాత ఏముంది సార్, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో. ఆగండి, ఆ టైంలోనే అనగా యేసు ప్రభువుని తీసుకొచ్చిన టైంకే ఆవిడ కూడా చర్చిలోకి వచ్చింది. అర్థమవుతుందండి? యేసు ప్రభుని మరియా యోసేపు తీసుకొచ్చారు, అదే టైంకి ఆవిడ కూడా చర్చికి వచ్చింది. ఆవిడ చర్చికి వచ్చి ఎవరిని చూసింది, యేసు ప్రభుని చూసింది. తర్వాత
యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతుండెను. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చింది కదా దేవుని ఆలయంలోకి. ఇప్పుడు అక్కడ రాయబడి ఉన్న ముఖ్యమైన మాట ఏంటంటే యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టేవారు ఉన్నారంట. ఏంటమ్మా? యెరూషలేము విమోచన కొరకు అంటే యెరూషలేము అంటే దేవుని ప్రజలు కదా. దేవుని ప్రజలను విడిపించడానికి ఒకడు వస్తాడు ఈ భూమి మీద. దేవుని ప్రజలను ఒకడు వచ్చి ఈ భూమి మీద ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అంటే ఆమె యేసుక్రీస్తు ప్రభు కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం ఎదురు చూసే వాళ్ళందరితో ఆమె మాట్లాడుతుందంటే ఆమె కూడా ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎవరి కోసం? యేసు ప్రభు. హల్లెలూయా. అంటే ఆమెకు నష్టం కలిగింది, దేవుని గట్టిగా పట్టుకుంది. ఆమెకు నష్టం కలిగింది, ఉపవాసం ఉంది. ఆమెకు నష్టం కలిగింది, చెప్పండి మీరు, 3 దేవుడితో మాట్లాడుతుంది. ఆవిడకి నష్టం కలిగింది, దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని చేస్తుంది. నెక్స్ట్ ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తుందంట? యేసుక్రీస్తు కోసం. అంటే ఆమెకు వాక్యం తెలుసు, ఆమె పాస్టమ్మ గారు కదా. ఖచ్చితంగా యేసు ఈ దేవాలయంలోకి వస్తాడు ఏదో ఒక రోజు. యేసు ఈ దేవాలయానికి ఏదో ఒక రోజు వస్తాడు. ఆవిడకి వాక్యం తెలుసు కదా. ఆవిడికి మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్న చాలా మందికి యేసు ఏదో ఒక రోజు శరీరధారిగా ఈ దేవాలయంలోనికి అడుగు పెడతాడు అని వాళ్ళతో మాట్లాడుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే దేవాలయంలో ఉండి ఆమె ఏం కనిపెడుతుంది? యేసు రాకడ. ఏం కనిపెడుతుంది? ఆమె ఒక్కడే కాదు, దేవాలయంలో ఉండి ఆమెతో పాటు చాలా మంది ఏం కనిపెడుతున్నారు? యేసు రాకడ. హల్లెలూయా. ఆఖరికి యేసు వచ్చాడు లేదా? యేసు వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, సిలువ మోసాడు, సిలువ మరణం పొందాడు, మరణాన్ని గెలిచాడు, పునరుద్ధానుడై ఏమైనాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు మళ్ళా ఏమన్నాడు యేసు? అలా వస్తానన్నాడు, రానున్నాడు కదా. అంటే చూడండి, ఇప్పుడు ఆవిడితో ఉన్నవారు అందరూ ఎవరు రాకడ కోసం ఎదురు చూశారు? యేసు రాకడ కోసం. ఇదే మొదటి రాకడ. మొదటి రాకడ కోసం వారు కనిపెట్టి ఎదురు చూశారు. ఆఖరికి మొదటి రాకడ వారు ఏం చేయగలిగారు? చూశారు. ఇప్పుడు ఏ రాకడ జరగాలి? రెండో రాకడ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? చేయాలి ఇక్కడ సర్వలోక సంగతి కాకుండా అంటే ఇక్కడ ఎవరు ఎదురు చూడలేదా? అంటే మొగలు ఎవరు ఎదురు చూడలేదమ్మా? ఎదురు చూస్తారంటే చేయాలి. రెండో రాకడ. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు అన్నగారు, ఆ యెరూషలేములో ఉన్న కొంతమంది, సుమియోను కూడా, వీరందరూ మొదటి రాకడ కోసం ఏం చేశారంట? ఇప్పుడు మనమందరం ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం? రెండో రాకడ. అంటే అది మొదటి రాకడ కోసం ఎదురు చూసిన జట్టు, ఇంగ్లీష్ లో అయితే బ్యాచ్. ఇప్పుడు మనమందరం ఏ రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళము? రెండో రాకడ కోసం ఎదురు చూసాం. ఓకేనా? రెండో రాకడ కోసం ఎదురు చూసాం. ఓకే, ఇప్పుడు అన్నగారు పట్టుకోలే. అసలు మొదటి రాకడ కోసం అన్న ఎలాగ ఎదురు చూసింది? దేవాలయాన్ని ఏం చేయలేదట? హల్లెలూయా. అంటే నువ్వు రెండో రాకడ కోసం క్రీస్తు నిమిత్తం ఎదురు చూడాలి అంటే దేవాలయాన్ని ఏం చేయకూడదు? ఇప్పుడు దేవాలయాన్ని అన్న విడిచిపెట్టలేదు. ఆమెకు లాభం కలిగినప్పుడు విడిచిపెట్టలేదా? నష్టం కలిగినప్పుడు విడిచిపెట్టలేదా? అసలు లాభంలో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, నష్టం జరిగినప్పుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఎంతమందికి యేసు ప్రభు రెండో రాకడ చూడాలంది? అయితే ఇప్పుడు పక్కవాడికి ఏం చెప్తుంది తెలుసా? దేవాలయాన్ని విడిచిపెట్టదు. నెలలో ఒకసారి అని చర్చికి రాదు.
వెళ్దాం ఒకసారి. ఎప్పుడు రావాలి? ఎన్ని ఆదివారాలు మానేసిన మొదటి ఆదివారం రావాలని విద్యార్థులు రావాలి, అప్పుడప్పుడు రావాలి, 25వ తారీఖు రావాలి. ఇప్పుడు నువ్వు అలా కాకుండా ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తే ఇప్పుడు యేసు ప్రభు కోసం కనిపెడితే అవ్వదు. చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యథార్థవంతులు ఏమంటే రాకపోయినా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు, దేవుడికి యథార్థవంతులు అంటే ఇష్టం కనుక ఎంతమంది ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నారు? మానక చేతులు వస్తున్నారా? అందరూ అందరూ వస్తున్నారా? హల్లెలూయా చెప్పండి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. హాస్పిటల్కి అంటే ఓకే. అయితే అన్న చేసింది ఒకటి మీరు చేస్తారంట. ఏంటి ఇది? దేవాలయం ఇంజనీర్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అన్న ఎవరితో మాట్లాడుతుందంట ఎక్కువగా? ఉపవాసం నేను చెప్పలేండి. ఏమంటే అది నీ శక్తి సామర్థ్యాలను బట్టి. అన్న ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఎంతమంది దేవుడితో మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారా దేవుడు? ఓకే, వెరీ గుడ్. అది కూడా అయిపోయింది. ఇప్పుడు 4 ఏమి మిగిలింది? సేవ చేయు చూడండి. అంటే సేవ చేయడం అంటే దేవుడు చెప్పిన పనులు. దేవుడు చెప్పిన పనులు. దేవుడు చెప్పిన పనులు ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇచ్చారు. ఏమంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీకు వాకింగ్ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ పని నేను పక్కన పెట్టేసి మీతో పాటు అక్కడ వచ్చి కూర్చుని పోతాను. అది కరెక్టా? కరెక్ట్ కదా. నీ పని వేరు కదా. అలాగే చూడండి, ఇప్పుడు అక్కడ కూర్చొని కొట్టాడు ఆ మ్యూజిక్ ఫోన్లో. ఆ ఫోన్లో మనం ఆ మ్యూజిక్ కొట్టగలమా? అంటే అతనికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఇప్పుడు చూడండి, సాక్ష్యం చెప్పాడు అంటే ఆ సాక్ష్యం అనే పని ఆయనకి అప్పగించాడు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఏం చేశాడు? హల్లెలూయా. అంటే ఆ పనులు మనం చేస్తూనే దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏం చేయాలి? మనం దేవుడికి వ్యతిరేకమైన పనులు ఏంటి చెప్పండి? బూతు మాట. అన్న బూతు మాట్లాడుతుందా? ఓకే. అన్న సిగరెట్ కాలుస్తుందా? అన్న మొత్తం అవుతుందా? అన్న గొడవ ఆడుతుందా? అన్న అపవిత్రమైన పనులు చేస్తుందా? అంటే అన్న చేసే పని దేవునికి నచ్చే. హల్లెలూయా. ఇప్పుడు అన్న చేసినట్లుగా దేవునికి సేవ చేస్తున్నాము అన్నవారు గట్టిగా ఎవరైనా హల్లెలూయా చెప్పండి. ఆలోచించి చెప్పండి. యథార్థం. బుద్ధి మాట్లాడకూడదు, సిగరెట్ కాల్చకూడదు, మందు తాగకూడదు, వాళ్ళ మీద దూసులాడకూడదు, వాళ్ళకి పొలం పెట్టకూడదు, గొడవలాడు. ఎందుకంటే అన్న అలా ఎదురు చూడలేదు మొదటి రాకడ కోసం. ఎలాగ ఎదురు చూసింది? దేవుడికి నచ్చినట్టుగా ఎదురు చూస్తాం. అన్నలాగే చాలా మంది ఆ చర్చిలో దేవుడికి నచ్చినట్లుగా మొదటి రాకడ కోసం ఎదురు చూస్తాం. ఇప్పుడు మనం ఏ రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళం? అంటే ఎక్కడో తప్పేం కదా కదా, ఎక్కడో తప్పు. అంటే మీరు మంచివాళ్ళే, ఎందుకంటే యథార్థంగా ఉన్నారు. అంటే ఆ విషయంలో మనం ఏమయ్యాం? ఆ విషయంలో మనం ఎక్కడో తప్పుతున్నాం. అంటే నువ్వు రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నావు కదా. అంటే ఆ రెండో రాకడ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కనుక ఈ విషయంలో మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న సమయంలో మనందరం రెండో రాకడ కోసము ఎదురు చూస్తున్నాం కనుక దానికి తగ్గట్టుగా మనం ఏం చేసుకోవాలా? సిద్ధపరచు. ఏం చేయాలండి? అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. ఈ వాక్యం చెప్పేసి ముగించేస్తానమ్మా. అర్థం అవ్వలేదన్నా గట్టిగా చెప్పండి.
అర్థమవుతుందా? వెరీ గుడ్. అర్థమవుతుందని అన్నవారు మెల్లగలుగుతారు. ఓకే. అయితే ఇక్కడ 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తారు, చదవండి. సహోదరులారా అంటే సహోదరులు ఎవరు? మనమే. మనకి ఒక మెసేజ్, సహోదరులారా సహోదరులారా మీకు ఒక సంగతి చెప్తారు. ఏం చెప్తారు? ఒక సంగతి. సాధారణంగా ఇద్దరు మనుషులు ఎదురుపడ్డారు అనుకోండి, ఏమంటారు? ఏడు సంగతులు కదా. మీ దగ్గర ఏమో మాకు తెలియదు, కానీ మా ఇంటి దగ్గర అయితే మా కుటుంబాల్లో ఉన్న స్త్రీలు పురుషులు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత త్వరగా పనులన్నీ ముగించేసుకొని, అంటే మా పట్టణ ప్రాంతాల్లో చెప్తున్నాం, పనులన్నీ ముగించేసుకొని అంటే మీటింగ్ పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ ఏం మాట్లాడుకుంటారు? ఇంట్లో గొడవ తెలుసా? అవి ఏంటి అవి? నీకు తెలీదు, వాళ్ళ వల్లే జరిగింది అంటే ఏం మాట్లాడుకుంటావు? సంగతి. అంటే సంగతులు అంటే మనకి ఇష్టం కదా, అందుకే ఆ TV9, ఈటీవీ, ఈనాడు పేపర్ ఏం చేస్తాం? సంగతి. ఇక్కడ అపోజిట్ పౌలు ఒక సంగతి చెప్తున్నాడు. ఇదిగో మీకు ఒక సంగతి చెప్తాను, అది మీకు ఎలాగైనా తెలియాలి. అది తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు, మీకు ఎలాగైనా ఏమో. ఎందుకు ఆ సంగతి ఏంటో నీకు ఒక సంగతి చెప్తారని చదువుతున్నారనుకో, మన మనసు ఏమవుతుంది? నాకు ఒక సంగతి చెప్తారని ఏంటో 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 సడన్గా టెన్షన్, గాబరా, తెలుసుకోవాలని ఒక ఆతృతి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీకు ఒక సంగతి చెప్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మో ఆ సంగతి ఏంటో చూద్దామా? సంగతి ఏంటో చదవండి. అదేదనగా ఆగండి. ఎవరి కోసం చెప్తున్నారు ఇది? పౌలు గారు పాత నిబంధనలో చూడండి, ఆ సముద్రం చీలినప్పుడు నడిచారు కదా ప్రజలు, ఆ ప్రజల కోసం. ఈ ప్రజలందరూ ఎక్కడ ఉండేవారంట? ఎడారిలో ఉన్నప్పుడు వీరి నెత్తి మీద ఏముండేదంట? మేఘం. అంటే చూడండి, ఈరోజు ఈ మేఘాలు వేసాయి కదా, అంటే వాళ్ళకి ఎడారిలో ఎండ తగలనివ్వకుండా దేవుడు ఏముంచాడంట? ఎన్ని సంవత్సరాలు ఉంచాడు మేఘాన్ని? ఓకే ఓకే. తర్వాత వాళ్ళందరూ సముద్రంలో నడిచిపోయి, ఓకే, వారందరూ సముద్రంలో నడిచారు. అంటే దేవుని యొక్క అద్భుతాన్ని వారి కళ్ళతో చూసారా లేదా? ఎవరి వల్ల సముద్రం చీలింది? దేవుడి వల్లే. ఎవరు? ఓకే. తర్వాత అందరిలో మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఆగండి. ఇప్పుడు ఈ సముద్రంలో నడిచిన వారందరికీ బాప్తిసం ఉన్నారు. ఏముందంటమ్మా? బాప్తిసం ఉంది. అంటే చూడండి, వీళ్ళు అద్భుతాలు చూసారా లేదా? ఒక ప్రశ్న అడుగుతారు, ఎంతమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు? చేస్తాడు. ఈ జీవితంలో ఒక అద్భుతమే చేశాడు కదా. ఇప్పుడు వీళ్ళ జీవితాలు అద్భుతం చేశాడా లేదా? ఇప్పుడు వీళ్ళ పాస్టర్ గారి పేరేం పేరు? సముద్రం చీలింది కదా, మళ్ళీ అడుగుతున్నాడు, ఎంతమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు కదా. ఇప్పుడు ఈ ప్రజల పాస్టర్ గారి పేరేం పేరు? మీ పాస్టర్ గారి పేరేం పేరు? అంటే మీకు అద్భుతాలు జరిగాయి, వాళ్ళకి అద్భుతాలు జరిగాయి. వాళ్ళకి పాస్టర్ గారు ఉన్నారు. ఒక సంగతి ఇదే, జాగ్రత్తగా సేమ్. ఓకేనా? తర్వాత మోషేని బట్టి మేఘములో సముద్రంలో బాప్తిస్మం పొందిరి. ఓకే. అందరూ ఓకే ఓకే. ఇప్పుడు మూడోది ఏంటి? ఎంతమంది బాప్తిజం ఉంది? ఇప్పుడు ఇక్కడ అందరూ బాప్తిజం ఎంతమంది తీసుకున్నారు? అందరూ తీసుకున్నారా? ఓకే. అంటే చూడండి, అద్భుతం చూశారు, మాస్టర్ గారు ఉన్నారు, బాప్తిజం తీసుకున్నారు. ఓకే. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. ఓకే. ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారం కాదమ్మా. శరీర సంబంధమైన ఆహారం ఏంటి? శరీర సంబంధమైన ఆహారం పేరు చెప్పండి. అన్నము, కూర, చారు, చికెన్, మటన్, ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించిన ఆహారం ఏది? అంటే దీనికి అర్థం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏముంది? బైబిల్ ఉంది. మన దగ్గర కూడా ఏముంది? నీ సేమ్ పోలికలే. హాస్టల్ మార్చి చూసుకోండి, చదవండి. అందరూ
ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసి ఓకే హల్లెలూయా. అంటే శరీర సంబంధమైన పానీయం ఏంటి? నీళ్ళు. నీళ్ళు చేయకండి. శరీర సంబంధమైన పానీయం ఏంటి? నీళ్ళు, గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, అలా పానీయం వద్దు. ఏ పానీయం? అది శరీరాన్ని నాశనం చేసే పానీ. ఓకేనా? ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఆత్మ సంబంధమైన పానీయం ఇచ్చాడంట. మనకేమి ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన పానీయం ఇచ్చాడు. మళ్ళా ఇదే వస్తుంది, మళ్ళా వాక్యమే. వాక్యాన్నే దేవుడు ఆహారముగా పోల్చాడు, వాక్యాన్ని దేవుడు నీళ్ళగా పోల్చాడు. ఓకేనా? ఓకే. తర్వాత ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఓకే. అయితే ఈ జనాలు ఉన్నారు కదా, ఈ 40 లక్షల మంది ప్రజలు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళను ఒక ఆయన వెంబడించారంట. ఈ లక్షల మంది ప్రజలు సముద్రంలోకి వెళ్తుంటే ఈ సముద్రంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఒక ఆయన నడుస్తూ వెళ్ళాడంట. ఆయన పేరేంటి చదవండి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? అంటే ఎర్ర సముద్రం చీలినప్పుడు ఆ ప్రజలు నడుస్తుంటే వెనకాల ఒక ఆయన నడుస్తున్నాడు. ఎవరు? అర్థమవుతుందమ్మా? అంటే మరి ఎర్ర సముద్రం చీలినప్పుడు ఒక ఆయన నడుస్తున్నాడు అంటే ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు కదా, అప్పుడు అక్కడ ఎవరున్నారు? క్రీస్తు. అర్థమవుతుందమ్మా? అంటే వాళ్ళు బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. వారిని వెంబడించిన బండ ఎవరు? మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరున్నారు? హల్లెలూయా. సరిపోయా లేవు పోలికలన్నీ? వాళ్ళకి పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి, వాళ్ళకి బైబిల్ ఉంది, వాళ్ళకి క్రీస్తున్నాడు, మనకి క్రీస్తున్నాడు. అందుకని ఒక సంగతి చెప్తారు, జాగ్రత్తగా వినండి. వాళ్ళకి బాప్తిజం ఉంది. తర్వాత అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. తర్వాత కనుక అరణ్యములో సంహరింపబడి. అయితే వారి బాప్తిజం ఉందా లేదా? వారి అద్భుతం చూసారా లేదా? వారికి పాస్టర్ గారు ఉన్నారా లేదా? వారికి క్రీస్తు ఉన్నాడా లేదా? కానీ వారందరూ చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే వాళ్ళకి బాప్తిజం ఉంది, పాస్టర్ గారు ఉన్నాడు, క్రీస్తున్నాడు, మళ్ళా అద్భుతాలు చూశారు, కానీ వారి దేవుడికి ఏమవ్వలేకపోయారు. అందుకు ఏమయ్యారు? వాళ్ళు యాక్చువల్గా ఒక దేశానికి వెళ్ళాలి, వెళ్ళలేక వాగ్దానం ఉన్నా సరే దేవుడికి ఇష్టడుగా లేకపోవడం వల్ల వారు ఏమయ్యారు? అంటే మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలి? అంటే బాప్తిజం ఉన్నా, మంచి సేవకుడు నీకున్నా, నీ జీవితంలో అద్భుతాలు జరిగినా, క్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నా, దేవుడికి ఇష్టడుగా లేకపోతే అసలు ఎందుకు దేవుడికి ఇష్టడుగా ఉండలేకపోయారు? అక్కడే ఉంటుంది ఆన్సర్. చదవండి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు. అది వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమందికి ఆశలు ఉన్నాయి చేతులు? ఆశలు లేవా? నాకు 2 చేతులు. ఆశలు ఉండడం తప్పుగా, కానీ ఈ ప్రజలు చెడ్డ వాటిని ఆశించారు. ఆశ రోజు పుడుతుందా లేదా? రోజుకొక ఆశ, గంటకొక ఆశ, నిమిషానికి ఒక ఆశ. కానీ పుట్టిన ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ దేవుడికి నచ్చే ఆశ, నచ్చలేని ఆశ అని పరిశోధించుకోవాలి. ఎవరు? ఆ ఆశ దేవుడికి నచ్చే. ఇప్పుడు నేను అడిగాను కదా, ఎంతమందికి ఆశలు ఉన్నాయంటే అందరూ ఏం చేశారు? చేతులు. కానీ ఆ ఆశ ఏదైతే ఉందో అది దేవుడికి నచ్చుతుందా? నచ్చదు. ఇప్పుడు అవతల వాడు కోడి దాచేయాలి, ఇది ఏ ఆశ? మంచి ఆశ? అది దురాశ, మంచి ఆశ?
అంటే ఇప్పుడు చెడ్డ ఆశలు నీ మనసు ఉంచుకొని క్రీస్తు కోసం ఎదురు చూడటం వల్ల ప్రయోజనం, మంచి ఆశలు కలిగి నువ్వు దేవుళ్ళు ఏమవ్వాలి? హల్లెలూయా. ఏమండి, మనకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో, దేవుడు లోక సంబంధంగా చక్కటి ఆహారం ఇవ్వాలి, చక్కటి వస్త్రాలు ఇవ్వాలి, చక్కటి ఇల్లు ఉన్నాడు, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఇవన్నీ కూడా మంచి ఆశలే కదా, శ్రేష్టమైన ఆశలు కదా. కానీ అన్న అనే ఒక ఆవిడ జీవితంలో అతని భర్తను ఆమె కోల్పోయిన తర్వాత, ఆమె కోల్పోయిన తర్వాత ఏమండి, ఆమెకున్న ఒకే ఒక ఆశ అంట. ఏంటి? క్రీస్తుని చూడాలనే ఆశ తప్ప ఇంకా ఏ ఆశలు ఆమెకు లేవు. ఆమెకు మాత్రమే కాదు, ఆమె లాగే చాలా మంది ఆ చర్చలో ఉన్నారంట. ఇంకా ఏ ఆశలు లేవంట. క్రీస్తుని చూసి ఏమవ్వాలి? ఎంత గొప్ప ఆశ. హల్లెలూయా. శ్రేష్టమైన ఆశ. ఆశను దేవుడు ఏం చేశాడు? ఈ బాప్తిజం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, క్రీస్తు ఉన్నాడు, అద్భుతాలు చూశారు, కానీ మీరు ఎందుకు చేరుకోలేకపోయారంటే మీరు చెడ్డ ఆశలు. అంటే సంఘంలో నువ్వు చెడ్డ ఆశలు పెట్టుకొని సంచరిస్తే దేవుడు నీకు విరోధి అయిపోతాడు. సంఘంలో నువ్వు చెడ్డ ఆశలు కనుక పెట్టుకొని సంచరించినట్లయితే దేవుడు నీ శత్రువు అయిపోతాడు. నీకు బాప్తిజం ఉన్నా సరే నువ్వు ఎక్కడ చేరుకోలేవు. నీకు ఒక మంచి పాస్టర్ గారు ఉన్నా సరే నువ్వు ఎక్కడ చేర్చుకోలేవు. నీ కొరకు ప్రాణం పెట్టాడు నా క్రీస్తు అని నువ్వు ఇతరులకు సాక్ష్యం చెప్పినా సరే నువ్వు ఎక్కడ చేరుకోలేవు. నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడని నువ్వు ఇతరులకు చెప్పినా సరే నువ్వు ఎక్కడ చేరుకోలేవు. అందుకే ఈ ఆశల విషయంలో ఏమవ్వాలి? చాలా జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. ఆశల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా గంటన్నర వాక్యం నిద్ర వస్తున్న అడిగి చెప్పండి. మాట్లాడదా అలా ముక్కలు చేసి చెప్తాను మీకు వాక్యం అర్థం లేదు. నన్ను అడిగి చెప్పండి. అర్థమైందా? బాప్తిజం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఒక మంచి పాస్టర్ ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? యేసు ప్రభువుని నమ్ముకున్నాను ఇతరులకు చెప్పడం నువ్వు పరలోకానికి వెళ్తావా? నీ జీవితంలో అద్భుత కార్యం జరగడం నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? అలాగైతే వెళ్ళిపోడు కదా. అది కాకుండా పౌలు మీకు ఒక సంగతి చెప్తాను, అది నీకు ఎలాగైనా తెలియాలి. మీరు అనుకుంటున్నారు ఒక మంచి పాస్టర్ బాప్తిజం తీసుకొని నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగి యేసు ప్రభువుని నమ్ముకున్నాను ఇతరులకు చెప్తే నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే మనం బిర్యానీలో కాలేసినట్లే. అర్థమవుతుందమ్మా? ఇవి 4 అవసరమే. ఒక మంచి పాస్టర్ అవసరమే, బాప్తిజం అవసరమే, దేవుడు అద్భుత కార్యాలు అవసరమే, నెక్స్ట్ క్రీస్తు నా రక్షకుడు అని ఇతరులకు చెప్పడం అవసరమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? నీ మనస్సులో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నెల పుట్టే ఆశ ఏదైతే ఉందో అది దేవుడికి నచ్చే ఆశ, నచ్చలేని ఆశ. ఆ చిన్న లాజిక్ ని కనుక మిస్ అయిపోతే ఇవి 4 ఉన్నా సరే మనం ఎక్కడ చచ్చిపోతాం.